పల్లెకెల వేదికగా భారత్ శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 థ్రిల్లర్ సినిమాను తలపించింది. 40 ఓవర్ల పూర్తి మ్యాచ్లో 35 ఓవర్లు అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను పంచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా లంక ఎదుట 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు ధీటుగా బదిలిచ్చింది. లంక ఓపెనర్ పతుమ్ నిషంక 79 పరుగులతో అసమాన రీతిలో పోరాడాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో సూర్యసేన చివరికి 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో లంక ఓపెనర్లు కుశాల్ మెండిస్ 39 పరుగులు, పతుమ్ నిషంక 78 పరుగులతో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లు వికెట్ల కోసం ఎంత శ్రమించినా ఈ ద్వయం ఏ చిన్న అవకాశం ఇవ్వలేదు. పేసర్లను, స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. తొలి వికెట్ కు వీరిద్దరు కేవలం 8.4 ఓవర్లలోనే 84 పరుగులు జోడించారు. ఆ సమయంలో హర్షదీప్ బ్రేక్ ఇచ్చాడు. కీలక సమయంలో మెండిస్ ను పెవిలియన్ చేర్చాడు. అయితే వికెట్ పడినప్పటికీ మరో ఎండులో పతుమ్ నిషంక తన దూకుడును మాత్రం ఆపలేదు. పర్ఫెక్ట్ షాట్లతో రెచ్చిపోయాడు. ఒకానొక సమయంలో మ్యాచ్ చేజారేలా కనిపించింది. ఆ సమయంలో అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. ప్రమాదకర నిషంకను అవుట్ చేసి లంక శిబిరంలో అలజడి రేపాడు. అదే ఓవర్లో మరో వికెట్ తీసి టీమిండియా గెలుపుకు పునాది వేశాడు. అక్కడ నుండి ఆతిథ్య జట్టు వరుసగా వికెట్లను కోల్పోయింది. చివరిలో వరుసగా 3 వికెట్లు తీశాడు రియాన్ పరాగ్. బ్యాటింగ్ లో విఫలమైన బౌలింగ్ తో అలరించాడు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 74 పరుగులు జోడించారు. జైస్వాల్ 40 పరుగులు, శుభమన్ గిల్ 34 పరుగులతో రాణించారు. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, పంత్ కూడా చెలరేగి బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 33 బంతుల్లో 49 పరుగులు చేసిన పంతు హాఫ్ సెంచరీకి 1 పరుగు దూరంలో అవుట్ అయ్యాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లోనే తుఫాన్ ఇన్నింగ్స్ తో 58 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెగ్యులర్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కి ఇది తొలి విజయం. ఇక కోచ్ గా కూడా గౌతమ్ గంభీర్ కి ఇది తొలి విజయం.